కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ ని బ్రేక్ చేస్తూ కెరియర్ కి బ్రేక్ నివ్వాలని చేస్తున్న ప్రయత్నం జై శ్రీరామ్. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. త్వరలోనే టాకీ పార్ట్ పూర్తి చేసుకునే ఈ మూవీ ప్రోగ్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. అదే లొకేషన్ లో హీరోయిన్ రేష్మా పుట్టినరోజు వేడుకలను సెట్ లో చేశారు యూనిట్ సభ్యులు. ఈ చిత్రం తన కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశాడు ఉదయ్ కిరణ్. జై శ్రీరామ్ లో మంచి క్యారెక్టర్ దక్కినందుకు ఆనందంతో ఉంది హీరోయిన్ రేష్మా. డిసెంబర్లో విడుదలయ్యే ఈ మూవీ తప్పక విజయం సాధిస్తుందనే ఆశాభావంతో ఉంది చిత్ర యూనిట్. నిజంగా జై శ్రీరామ్ అనే సినిమా నా జీవితంలో ఒక మంచి మలుపుగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇదివరకు తానా అన్నట్టు చాలామంది నాకు కాంప్లిమెంట్లు ఇచ్చినట్లు చూస్తే కనుక చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమాలో నా లుక్ కానీ ఓవరాల్గా సినిమా ఒక పోస్టర్స్ స్టిల్స్ అక్కడక్కడ బయటికి వచ్చాయి. ప్రెస్లో ఇచ్చినప్పుడల్లా పోలీస్ గెటప్లో కానీ నా స్టిల్స్ వచ్చినప్పుడల్లా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ అట్మాస్ఫియర్ ఇప్పుడు ఏంటంటే చాలా ఆనందకరంగా ఉంది సినిమా పూర్తవటం. అండ్ నాకు నా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఒక మంచి మలుపు తిరుగుతుంది అనే గట్టి నమ్మకంతో ఆసక్తికరంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. డైరెక్టర్ సాయి బాలాజీ సార్ ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తున్నారు నన్ను. అండ్ ఉదయ్ గారు మెయిన్గా చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు. నేనే షాక్ అవుతున్నాను. ఉదయ్ సార్ బిఫోర్ మూవీస్కి ఇప్పటికీ చాలా మారిపోయారు. క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉందండి. ఎడిటింగ్ కంప్లీట్ అయిందండి, డబ్బింగ్కి వెళ్తున్నాం. ఎడిటింగ్లో మొత్తం చూసుకుంటుంటే చిన్న ఉదయ ఇంకెవరన్నా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క టైప్ ఎమోషను, రకరకాలైన చిన్న గెటప్ వేరియేషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ తను ఎంతో శ్రద్ధగా ఎంతో డెడికేషన్తో చాలా అద్భుతంగా చేశాడు. పర్టికులర్గా సెకండ్ హాఫ్ చాలా షాకింగ్గా ఉంటుంది ఈ మా సినిమాలో. సో ఇది ఓన్లీ వన్ మ్యాన్ షో అండి, అది ఉదయ్దే ఈ సినిమా. నేను అనుకోండి ఏం నడిపించినా ఏం చేసినా జై శ్రీరామ్ అంటే ఉదయ్. సో షూటింగ్ అయిపోయింది ఇప్పుడు, అందుకని మేము సాంగ్స్ ఎండ్లో పెట్టుకున్నాం, జోష్గా చేసుకున్నాము, ఫినిష్ చేద్దాం షూటింగ్స్ అని. క్లైమాక్స్ చాలా ఒక రాజమౌళి వినాయక్ సినిమాల క్లైమాక్స్ లాంటి క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఖర్చు అనేది ఉన్నా కానీ క్లైమాక్స్ అనేది బాగుండాలి, బయటకు వచ్చేటప్పుడు ఆడిని ఫీల్ అవ్వాలి. అందుకనే దాన్ని బాగా లాస్ట్కి పెట్టుకున్నాం. సాంగ్స్ కంప్లీట్ చేసి క్లైమాక్స్ తోటి గుమ్మడికాయ కొట్టాం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.